హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ వీడియోలో మనం కాకరకాయ ఫ్రై ఎంతో టేస్టీగా చేదే లేకుండా ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ కాకరకాయలో ఉండే చేదు వలన చాలామంది ఈ కర్రీని ఇష్టపడరు కదా. పిల్లలైతే అస్సలు తినమని మొండికేస్తారు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఫుల్గా లాగించేస్తారు. మరి ఇది ఎలా చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక 1/2 kg కాకరకాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మొదళ్ళు చివర్లు కట్ చేసుకొని ఇలా పీలర్తో పైన స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. పైన పీల్ చేసుకోండి. ఇలా పీల్ చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలో ఉండే చేదు చాలా వరకు తగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా స్కిన్ అంతా పైన పీల్ చేసుకోవాలి. మరి ఎక్కువగా చేయకండి. పైన బుడిపులు ఉంటాయి కదా, అంతవరకు పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ చక్కగా పీల్ చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని వీటి మధ్యలో మనకి ఇలా గింజలు ఉంటాయి కదా, ఈ గింజల్ని సపరేట్ చేసేసుకుందాం. ఇలా పైన గింజలన్నిటినీ తీసేసుకోవాలి. ఇలా గింజలన్నిటినీ తీసేసుకున్నాక వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలామంది కాకరకాయలు పెద్దగా అలానే ఉంచుతారు, లేదంటే చక్రాలాగా కట్ చేస్తారు కదా. బట్ ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి మనకి చేదనేది తెలియదు. ఈ ఫ్రై చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రైలోకి మనకు కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులంతా చిటపటలాడి చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, నువ్వులు కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 8 నుంచి 10 ఎండుమిర్చి, అలానే 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 3-4 ఇంచుల ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకుని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా దీంట్లో వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవడం వల్ల బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. దీంట్లో మనం పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీన్నంతా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యి ఆవాలు చిటపటమన్నప్పుడు దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని, అలానే కొంచెం పసుపుని కూడా వేసుకొని చక్కగా కొంచెం సేపు ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఈలోపు మనం కాకరకాయ ముక్కలకి ఉప్పు పసుపు వేసి 1/2 అవర్ పాటు పక్కన పెట్టాం కదా, వాటిని చక్కగా ఇలా చేత్తో బాగా కలుపుకుంటూ పిసకాలి. ఇలా గట్టిగా పిండడం వల్ల మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం కాకరకాయలు కట్ చేసేటప్పుడు కూడా పైన పీల్చేసేసాము స్కిన్ అంతా. అలానే ఇలా ఈ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి వాటర్ అంతా తీసేసేయడం వల్ల మనకి కర్రీ చేదనేది అనిపించదు. చూసారు కదా, ఇలా బాగా పిసికి దీన్ని బాగా ఇలా గట్టిగా పిండుకొని మనం వేరే ప్లేట్లోకి ఈ ముక్కల్ని తీసేసుకోవాలి. మీరు ఆ కొంచెం చేదుని తినగలం అనుకుంటే ఇలా ఉప్పు పసుపు వేసి 1/2 అవర్ పాటు పక్కన పెట్టి ఇలా పిండుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కట్ చేసిన ముక్కల్ని డైరెక్ట్గా ఇలా ఆనియన్స్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇలా బాగా గట్టిగా పిండి వాటర్ని సపరేట్ చేసేసిన ఈ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ కాకరకాయ అంతా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ అవనిద్దాం. చూసారు కదా, నాకు 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఈ కాకరకాయ అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి కట్ చేసుకొని చూద్దాం. ఇలా గరిటతో ఇలా అంటే చక్కగా కట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ కారాన్ని వేసేసుకోవాలి.
ఈ కారం అంతా దీంట్లో వేసేసుకొని చక్కగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఉప్పు పసుపు ముందుగానే యాడ్ చేసేసాం కాబట్టి మ్యాక్సిమం దీంట్లో వేయాల్సిన అవసరం ఉండదండి. లేదు ఒకసారి సరిపోలేదనుకుంటే టేస్ట్ చూసుకొని ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని కూడా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా పొడి పొడిగా ఉంది కర్రీ. అలానే మనం ఈ కాకరకాయ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. బట్ ఈ కర్రీ కొంచెం కూడా చేదనిపించకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలైతే కాకరకాయ కర్రీ అంటే అస్సలు నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా లాగించేస్తారు. మరి ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.